హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే. నేను చెప్పేటటువంటి ఈ టిప్స్ వాడండి. 100% మీ యూట్యూబ్ ఛానల్ గ్రోత్కి, మీ యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్కి అండ్ మీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ తొందరగా రావడం కోసం ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అండ్ అంతేకాకుండా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత యూట్యూబ్ ఛానల్కి అనుసరించాల్సిన ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్, వాళ్ళ పాలసీస్ ప్రకారం మనం ఎటువంటి వీడియోస్ అంటే చేయాలి, ఎటువంటి వీడియోస్ చేయవద్దు, ఎటువంటి రూల్స్ పాటించాలి అనేది క్లియర్గా ఈ వీడియోలో చెప్పాను. అంతేకాకుండా మీ యూట్యూబ్ ఛానల్ తొందరగా పికప్ కావాలి, తొందరగా గ్రోత్ కావాలి, ఓకే, మానిటైజేషన్ తొందరగా కావాలి అండ్ ఎటువంటి మిస్టేక్స్ చేయకూడదు ముఖ్యంగా అనేది క్లియర్గా నేను మీకోసం అయితే ఒక 3 పేజీలు అయితే ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టడం అయితే జరిగింది. ఇవన్నీ మీకోసమే అండి. ఇవి పాటిస్తే కనుక మీరు మీ యూట్యూబ్ ఛానల్ కోసం స్టార్ట్ చేసుకున్నటువంటి ఏదైతే ఛానల్ ఉందో అండ్ మీ కష్టానికి తగ్గ ఫలితం ఏదైతే ఉందో 100% దక్కుతుంది. కాబట్టి ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వారికి మాత్రమే కాకుండా ఆల్రెడీ స్టార్ట్ చేసి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఏదైతే యూట్యూబ్ ఛానల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్కి కూడా నేను ఈ వీడియోలో సొల్యూషన్ అయితే చెప్తాను. కాబట్టి లాస్ట్ వరకు చూడండి, లేకపోతే అవసరం లేదు, స్కిప్ చేసి వెళ్ళిపోండి. ఓకేనా? రండి. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ మీరు స్టార్ట్ చేద్దామని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ పాయింట్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని అనుకుంటే ఏ కేటగిరీలో యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు అనేది మీకు ఐడియా ఉండాలి. ఎందుకు అంటే ఇందులో మీకు పరిజ్ఞానం ఉండాలి, ఇందులో మీకు నైపుణ్యం ఉండాలి. ఒక్కసారి మీరు కేటగిరీ ఎంచుకున్న తర్వాత ఈ కేటగిరీలో మనకు కమెంట్స్ వస్తూ ఉంటాయి. ఆ కమెంట్స్కి మీరు ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే మన ఛానల్, యూట్యూబ్ ఛానల్ అనేది ఈజీగా గ్రోత్ అవుతుంది. నెంబర్ 1 అర్థమైందా? మీరు ఎంచుకునే కేటగిరీ అనేది ఎటువంటిది అనేది మీరు ఫస్ట్ సెలెక్షన్ చేసుకోండి. దాన్ని బట్టే మీ యూట్యూబ్ ఛానల్ అనేది గ్రోత్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సొంతంగా క్రియేటివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? సెకండ్ పాయింట్ ఏంటంటే సొంతంగా క్రియేటివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకరిది కాపీ చేసి ఇక్కడ పెట్టకూడదు, మీకు మీరే క్రియేట్ చేయాలి. ఇప్పుడు పాన్ కార్డ్ అప్లై ఏ విధంగా చేయాలి అని ఉన్నది. చాలామంది చేస్తుంటారు, కానీ వారిని కాపీ చేయకూడదు. మీ సొంతంగా మీరే అప్లై చేయాలి, అంటే మీ సొంతంగా మీరే క్రియేట్ చేయాలి. అండ్ ఓన్ క్రియేటివిటీ అని అంటే కనుక ఇప్పుడు కొత్తగా చూపించడానికి ఎక్కడ యూట్యూబ్ ఛానల్లో లేకుండా కొత్తగా మీకు చేద్దాం, చూపిద్దాం, ఇది ఎవరికి తెలియదు, ఇది చెప్తే బాగుంటుంది అని ఏదైతే మీకు ఉంటుందో అది మీ సొంత కంటెంట్ కిందకి రావడం అయితే జరుగుతుంది. ఓకే, అట్లా చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు. ఎట్లా చేస్తే మీ వీడియోస్ పోతున్నాయి అనేది కూడా మీరు గమనిస్తూ దానికి తగ్గట్టుగా వీడియోలు చేస్తూ ఉండండి. అర్థమైంది కదా పాయింట్? నెక్స్ట్ పాయింట్, వీడియో రికార్డింగ్ టైంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అనేది రాకూడదు. ఇది చాలా డేంజర్. ఇట్లా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చిన వాళ్ళు ఛానల్ అనేది డిలీట్ కావడం కూడా జరిగింది వాళ్ళకి. అండ్ వాళ్ళు నెక్స్ట్ కొత్త ఛానల్ పెట్టి మేము ఈ విధంగా రికార్డింగ్ చేయడం వలన బ్యాక్గ్రౌండ్ ఇట్లా వచ్చింది, దయచేసి మీరు కూడా ఇట్లా చేయకండి అనేది కూడా చాలామంది వీడియోస్ చేసి మళ్ళీ పెట్టడం అయితే జరిగింది. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, మీరు ఇప్పుడు నేను వీడియో చేస్తున్నా, నా బ్యాక్గ్రౌండ్లో ఏదో మ్యూజిక్ ఉంటుంది, ఓకే, ఏదో పక్కన డీజే పడుతూ ఉంటారు, ఏదో ఉంటారు. ఇది కంటెంట్కి విరుద్ధంగా ఉంటుంది. ఎందుకంటే మన బ్యాక్గ్రౌండ్ అది వేసి మనం చేస్తున్నామనే కాన్సెప్ట్లో యూట్యూబ్ అనేది అర్థం చేసుకుంటుంది. అర్థమైందా? కాబట్టి ఒకవేళ మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కనుక రికార్డింగ్ అయితే, లేకపోతే టీవీలోది ఏదైనా రికార్డింగ్ అయితే అది మీ నాయిస్ బ్యాక్గ్రౌండ్లో రిమూవ్ చేసుకోండి. ఓకే, వైట్ స్టూడియో వాళ్ళకి సంబంధించిన యాప్ ఒకటి ఉంది, అది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే చాలా ఈజీగా మంచిగా చేస్తుంది, ఓన్లీ మీ వాయిస్ వచ్చేటట్టుగా. అది ట్రై చేస్తుంటే ట్రై చేయండి. ఇంకా చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి, ఇది మెయిన్. తర్వాత యూట్యూబ్ వారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఉంటాయి, అవి వాడండి. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీకు ఒకవేళ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీ వీడియోలో కనుక రికార్డింగ్ చేయాలని మీకు అనిపిస్తే కనుక వైట్ స్టూడియోలో మనకి యూట్యూబ్ వారిది సంబంధించిన ఆడియో లైబ్రరీ ఉంటుంది. దానికి సంబంధించిన వీడియోస్ మంచి క్లిప్పింగ్స్ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మీ వీడియోకి రిలేటెడ్ కూడా మంచి దొరుకుతాయి. అవి తీసుకొచ్చి అవసరమైతే బ్యాక్గ్రౌండ్కి యూజ్ చేసుకోండి. మ్యాక్సిమం మీరు 90% మీ ఒరిజినల్ వాయిస్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొందరు
వాయిస్ చెప్పలేక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి అది ఎక్స్పెరిమెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తూ ఉంటారు, దానికి వాయిస్ అవసరం లేదని నేను అనుకుంటున్నా. లేకపోతే కొందరు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు, దానికి వాయిస్ అవసరం లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుంటారు. సో మీ వీడియోకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవసరమా లేదా అనేది చూసుకోండి. ఎందుకంటే కొన్ని ఛానల్స్ వాళ్ళు చాలామంది బాధపడుతున్నారు, ఈ వైటు స్టూడియోలో ఫ్రీగా దొరికే ఆడియో లైబ్రరీ నుంచి తీసుకొచ్చినా కూడా వాటికి కూడా మనకి కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది అని అంటున్నారు. సో అవసరమా? కాబట్టి మీకు ఎటువంటి వాయిస్ మీది అంటే మీది కావాలి అనుకుంటే మీది యూజ్ చేసుకోండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావాలనుకుంటే మాత్రం అక్కడి నుంచి తీసుకొచ్చుకోండి. ఒకవేళ లేదు నేను ప్రైవేట్గా తీసుకొచ్చుకుంటా అంటే మాత్రం వాళ్ళకి సంబంధించిన సబ్స్క్రిప్షన్ మీరు తీసుకొని ఉండాలి. సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత డిస్క్రిప్షన్లో కూడా ఈ మ్యూజిక్ ఎక్కడి నుంచి అనేది మీరు మెన్షన్ చేయాలి. సో ఇంకా ఉన్నాయండి, చాలా ఉన్నాయి, క్లియర్గా పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి, మీ యూట్యూబ్ ఛానల్కి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది ఒక్క వీడియో. నెక్స్ట్, ఫేస్తో చూపించే ఛానల్కి తొందరగా గ్రోత్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు నేను లైవ్గా మీకు చూస్తున్నా, ఇటువంటి వీడియోస్ అనేది కెమెరా ముందు రికార్డ్ అవుతున్నది. ఈ వీడియో అనేది ప్రపంచంలో ఎక్కడ కూడా రాదు. మీరు వేరేది కాపీ చేసి చెప్తున్నా కూడా మీ సొంత వీడియో కదా. సో కాబట్టి ఇట్లాంటి ఛానల్స్కి తొందరగా గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, ఆఫ్కోర్స్ ఇక్కడ నేను ఎడ్యుకేషన్ ఛానల్, నేను ఫేస్ ఎక్కువ చూపించలేకపోతా, స్క్రీన్ రికార్డింగ్ అనేది ఎక్కువ చూపిస్తా, అవునా కదా. సో నాకు అది ముఖ్యం, నాది నా కేటగిరీకి సంబంధించింది కాబట్టి. సో మీరు ఎట్లాంటి ఛానల్ని సెలెక్షన్ చేసుకుందాం అనేది కేటగిరీలోనే ఉంటుంది, డిపెండ్ ఆన్. ఓకే, సో ఇది ఆఫ్కోర్స్ ఒకవేళ మీరు ఎడ్యుకేషన్ ఛానల్ పెట్టినా కూడా మీకు ఒక సైడు మీరు చెప్తా ఉండండి, ఇట్లా సర్కిల్ టైప్లో మీ వీడియో రికార్డింగ్ అవుతూ ఒక పక్క ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉండండి, అట్లా కూడా నో ప్రాబ్లం, ఒకవేళ ఎడ్యుకేషన్ ఛానల్ అయితే కనుక. రైట్, అండ్ నెక్స్ట్ తొందరగా గ్రో అవ్వాలంటే కంటెంట్తో పాటు థంబ్నెయిల్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఓకే, సో మీరు చేసేటటువంటి వీడియో ఏదైతే ఉందో అందులో మీ యొక్క అవుట్పుట్, మీరు వేరే వాళ్ళదే యాజ్ ఇట్ ఈజ్ చేసినా కూడా మీ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, మీ చెప్పే విధానం అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. దాంతో పాటుగా థంబ్నెయిల్ అనేది కూడా అట్రాక్షన్గా ఉండాలి. అచ్చో ఇక్కడ ఏమో జరగబోతుంది, అచ్చా అవునా ఇదా, ఓకే ఇది క్లిక్ చేసి చూద్దాం అనే ఒపీనియన్ మనకు సబ్స్క్రైబర్స్ లేకపోతే యూట్యూబ్ ఓపెన్ చేసి చూసే వాళ్ళలో అనిపించాలి. సో అట్లా థంబ్నెయిల్ ఉండాలి. నెక్స్ట్, థంబ్నెయిల్స్ ఫేక్గా కూడా పెట్టకూడదు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా సీరియస్గా యూట్యూబ్ ఛానల్ గతంలో మనకి చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు మీరు చేసేటటువంటి కంటెంట్ ఒకటి, మీరు థంబ్నెయిల్ ఒకటి ఉంటే అది మనకు బ్యాడ్ ఇంప్రెషన్స్ కూడా అయిపోతుంది. మన ఛానల్ని అదేంద్రా వీడు ఇట్లా పెట్టిండు, థంబ్నెయిల్ ఓపెన్ చేస్తే ఏం లేదు అని క్లిక్ త్రూ ఇంప్రెషన్స్ అనేది ఉండవచ్చు. కాకపోతే అక్కడ మీకు వీడియో డ్యూరేషన్, సో మీరు వీడియో లెంత్ను బట్టి కూడా మన వీడియో అనేది ఎక్స్పోజ్ అవుతుంది, వీడియో యూట్యూబ్ ఛానల్ ఎక్కువ మంది చూపించగలుగుతుంది. సో ఆ థంబ్నెయిల్ క్లిక్ చేసి మీరు యూట్యూబ్లో వీడియోలోకి పోతే కంటే అక్కడ కంటెంట్ ఏముండదు. ఇక్కడ థంబ్నెయిల్ కంటెంట్ పెట్టిన మ్యాటర్కి కంటెంట్కి సంబంధం లేదు కదా. సో అట్లాంటప్పుడు వెంటనే స్కిప్ చేసేస్తాడు ఎవరైతే చూసిన ఆడియన్స్ ఉంటారో, వ్యూవర్స్ ఉంటారో, అవునా కదా. సో అట్లా కూడా మన వీడియో అనేది బ్యాడ్గా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తప్పు మాత్రం చేయకండి. నెక్స్ట్, సబ్స్క్రైబర్స్ని ప్లస్ వాచ్ అవర్స్ని కొనొద్దు దయచేసి. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మానిటైజేషన్ ఖచ్చితంగా యూట్యూబ్ వాళ్ళు అనేది ఖచ్చితంగా మీ ఛానల్ని మానిటరింగ్ చేస్తూ ఉంటారు. మీ ఛానల్ మంచిగా ఉంటే ఆటోమేటిక్గా మీ ఛానల్కి సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ టైం అనేది ఆటోమేటిక్గా వస్తుందండి. ఓకే, మంచి మంచి ఛానల్స్ టాపిక్స్ మీద కంటెంట్ చేయండి, ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. ఒక రోజుకి ఒకటి చాలు యాక్చువల్గా యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడానికి. కొందరు చూడండి 1-2 వీడియోలు పెడితేనే వాళ్ళకి 30,000 లేకపోతే 100K 50K అవుతూ ఉంటారు. ఎందుకంటే ఆ ఒక్క కంటెంట్ అనేది ఎక్కువ మందిని ఆకర్షించింది. కాబట్టి దయచేసి సబ్స్క్రైబర్స్ని అండ్ వాచ్ అవర్స్ని కొనకండి, మంచి కంటెంట్ చేయండి, ఆటోమేటిక్గా మీకు సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ అవర్స్ ఈజీగా వస్తుంది. వీడియోని మంచి క్లారిటీగా తీయండి. ఎంత క్వాలిటీగా మీరు వీడియో తీసి అప్లోడ్ చేస్తే మీ వీడియోని అంత తొందరగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇది యూట్యూబ్ ఛానల్ బాగా ఇష్టం. అండ్ ఒక్కటే కంటెంట్ చేయండి, 10 రకాల కంటెంట్ చేయకండి. సో అండ్ అర్థమైందా? అంటే ఇప్పుడు ఏదన్నా ఒక టాపిక్ తీసుకున్నారు, అదే టాపిక్ మీద మళ్ళీ చేయడం, అదే టాపిక్ మీద మళ్ళీ చేయడం, అదే టాపిక్ మీద మళ్ళీ అట్లా చేయొద్దు. అర్థమైందా? దానికి సంబంధించిన ఏమైనా అప్డేట్ వస్తే చెప్పడం చేయాలి, కానీ దాని గురించే మళ్ళీ చేయాలి. అచ్చా దీనికి వ్యూస్ రాలేదు మళ్ళీ చేద్దాం, మళ్ళీ వ్యూస్ వస్తాయి కావచ్చు, ఇట్లా చేయకూడదు, పెద్ద పొరపాటు. తర్వాత తీసిన వీడియోలో
ఒకరి గురించి ఉద్దేశించి కానీ కించపరచడంనట్టు చేయడం కానీ బూతులు తిట్టడం కానీ రెచ్చగొట్టడం లాంటివి చేయొద్దు. ఇది చాలా డేంజర్. ఇది కంప్లీట్గా మన వైటీ స్టూడియోకి అగెనిస్ట్. అంటే వాళ్ళ పాలసీకి విరుద్ధంగా ఈ వర్డ్ అన్నమాట, ఈ స్టేట్మెంట్ అన్నమాట. అర్థమైందా? సో మనము వీడియోను ఖచ్చితంగా మనకు ఒకరి మీద రివెంజ్ తీసుకోవాలి, ఇది యూట్యూబ్ ఛానల్లో పెట్టి వాళ్ళ మీద రివెంజ్ తీసుకుందాం అని బూతులు తిట్టడం కానీ లేకపోతే వాళ్ళని ఉద్దేశించి ఇట్లాంటి రెచ్చగొట్టడం లాంటి మాటలు చేయొద్దు. వెంటనే మీ ఛానల్ అనేది యూట్యూబ్ ఛానల్ అనేది డిలీట్ చేస్తూ ఉంటుంది. ఓకే. అండ్ అంతేకాకుండా కాపీ స్ట్రైక్ అట్లా పడితే కంప్లీట్గా ఛానల్ కూడా పోయే అవకాశం ఉంటుంది. అవసరం లేదు, ప్రజలకు ఉపయోగపడే వీడియోలు చేయండి. మీ ఛానల్కి అట్రాక్ట్ అయ్యి అబ్బా ఈ ఛానల్ వాళ్ళు ఇంకెప్పుడు వీడియో చేస్తారా అనేటట్టుగా చేసుకోండి. ఇట్లాంటి అవసరం లేదు మనకు. ఇది కంప్లీట్ పాలసీస్ అండ్ కండిషన్స్లో ఇది చాలా పెద్దగా సీరియస్గా ఉంటుంది ఇట్లాంటి విషయంలో యూట్యూబ్ ఛానల్ అయితే. నెక్స్ట్, తీసే వీడియోలో పర్సనల్ ఇన్ఫర్మేషన్ కనిపించకూడదు. వేరే వారి సెల్ నెంబర్స్ కానీ క్యాస్ట్ ఫీలింగ్ కానీ ఈమెయిల్ ఐడి కానీ అదర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే అస్సలు చూపించకండి. ఇప్పుడు నేనే ఉన్న ఎగ్జాంపుల్గా చెప్తున్నా, నాది ఎడ్యుకేషన్ ఛానల్ కదా అని నేను ఏవి పెడతావి ఆధార్ కార్డ్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, ఫోటోలు అన్నీ అట్లా చూపించకూడదు. అంటే మీరు మళ్ళీ ఫస్ట్ పాయింట్కి రావాలి. కంటెంట్ మీరు సెలెక్షన్ చేసుకునే కేటగిరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ చూపించాలనుకుంటే అక్కడ మనం బ్లర్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. నేను చేసే ఎడ్యుకేషన్ ఛానల్లో ప్రతిదీ కూడా అందుకే బ్లర్ చేసి చూపిస్తా. మీరు ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళి ఏదైనా వీడియో చూడండి, ఏదైతే ఇంపార్టెంట్ అని అనుకుంటామో అది బ్లర్ అవుతూ ఉంటుంది అట్లా. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత మీ వీడియోలను మీరే చూడకండి. ఓకే, మీ వీడియోలను మీరే చూస్తే కనుక ఏమవుతుంది, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వాడికి వేరే వాళ్ళు యాడ్స్ ఇస్తూ ఉంటారు. ఈ యాడ్స్ మన మీద వేయడం వల్ల 50% యూట్యూబ్ ఛానల్కి పోతుంది. అయితే మీ ఇప్పుడు మీరు వీడియో చేసేది వేరే వాళ్ళు చూసుకోవడానికి, వేరే వాళ్ళని ఓపెన్ చేస్తే యాడ్స్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఆ యాడ్స్ ప్రకారంగా వాళ్ళకి ఏమైనా కనెక్ట్ అయ్యి అది కొనుక్కోవడమా లేకపోతే వాళ్ళకి ఫోన్ చేసుకోవడమా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది ఆ ఆడియన్స్, ఆ చూసే వ్యూవర్స్. ఇప్పుడు మీ వీడియోస్ని మీరే చూసుకుంటే ఆ లాస్ అయినట్టే కదా యూట్యూబ్ ఛానల్ మీ యొక్క వీడియో మీద వేసిన యాడ్కి. కాబట్టి ఆడ కొంచెం ప్రాబ్లం అవుతుంది, ఎక్స్పోజ్ చేయలేకపోతుంది మీ వీడియోని యూట్యూబ్ ఛానల్ అనేది. కాబట్టి మీ వీడియోస్ మీరే చూడకండి. అంటే అక్కడ అడ్వర్టైజర్ అనేది అడ్వర్టైజర్ చేసే వాళ్ళకు అమౌంట్ అంటే ఒక్క వ్యూవర్ కూడా కోల్పోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇది కొద్దిగా చూసుకోండి. అండ్ మన వీడియోలో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అనేది ఖచ్చితంగా చెప్పాలి. ఓకే, సో మనం ఇంత కష్టపడి చేస్తున్నాము. సో ఖచ్చితంగా ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అని ఖచ్చితంగా చెప్పాలి. అఫ్కోర్స్ నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అఫ్కోర్స్ ఇట్లా చెప్పడంతో పాటు మీ వీడియో కింద ఆ సబ్స్క్రైబ్ చేయడం, ఆ లైక్ చేయడం అనేది కూడా మీరు క్రియేట్ చేసుకొని చిన్న ఉంటుంది కదా, ఆ టైంలో మనం మాట్లాడే టైంలో అక్కడ వ్యూస్ ఎక్స్ప్రెషన్స్ మీరు చూపించినా కూడా ఇంకా బెస్ట్, తొందరగా కనెక్ట్ అవుతారు. ఓకే, తొందరగా పికప్ అవ్వాలి, ఓన్ కంటెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇందాక మనం ఆల్రెడీ వచ్చింది. సో సొంత కంటెంట్ చేయడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. ఇప్పుడు ఎడ్యుకేషనల్ అంటే నాదంటే చాలామంది, ఇప్పుడు 100 ఛానళ్ళు ఉంటే 100 మంది, ఇప్పుడు ఒక స్కీమ్ వచ్చింది 100 మంది 100 ఛానళ్ళు 100 రకాలుగా చెప్తూ ఉంటారు. అట్లా కాకుండా మంచిగా మీరు కేటగిరీ అనేది సెలెక్షన్ చేసుకుంటే మీ సొంతంగా ఛానల్ అనేది వీడియోస్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్గా కుకింగ్ ఛానల్ అనుకోండి. ఇప్పుడు కుకింగ్ ఛానల్ అనేది చాలామంది ఉంటుంది, కాకపోతే అది మీ ఓన్ కంటెంట్ కిందకే వస్తుంది. ఇప్పుడు టైలరింగ్ ఉంటుంది, ఓన్ కంటెంట్ కిందకే వస్తుంది. ఇట్లా డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటాయి, అది అంతా కూడా సొంత కంటెంట్ కిందకే వస్తుంది. తర్వాత టైటిల్, డిస్క్రిప్షన్ అండ్ కీవర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ SEO కోసం. ఓకే, సో టైటిల్ కూడా, డిస్క్రిప్షన్, కీవర్డ్స్ కూడా మీ యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది, మీ వీడియో అనేది ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి వీటి మీద కూడా మీరు అనలైజ్ చేసి మీ వీడియోకి ఎటువంటి ట్యాగ్స్ ఇస్తే, ఎటువంటి కీవర్డ్స్ ఇస్తే, ఎటువంటి డిస్క్రిప్షన్లో ఏమి ఇస్తే పికప్ అవుతుంది అనేది తెలుసుకోండి.
సో ఇట్లా చేయడం వల్ల మీ సెర్చ్ ఇంజన్లో మీ వీడియో అనేది టాప్లో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత వీడియోలో అదర్స్ కంటెంట్ చూపించాలి అనుకుంటే ఆ కంటెంట్కి మ్యూజిక్తో ఆ సంస్థ సబ్స్క్రిప్షన్ చేసుకొని ఉండాలి. డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేయాలి. అఫ్కోర్స్ ఇది ఆల్రెడీ మెన్షన్ చేశాము, ఎందుకంటే మీరు ఏదైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయాలని అనుకుంటే ఆ మ్యూజిక్ పార్ట్నర్తో వాళ్ళది సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అండ్ పలానా వాళ్ళది మ్యూజిక్ నేను వాడుతున్నానని డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. కొంచెం ఫాస్ట్గానే చేస్తా, ఫినిష్ చేస్తా, కాకపోతే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. చూడండి, మీ కంటెంట్కి సంబంధించిన వీడియోస్ లేటెస్ట్ న్యూస్ని వెంటనే తెలుసుకొని వీడియోస్ మంచి గ్రోత్ ఉంటుంది. అంటే మీరు చేసేటటువంటి కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్కి తగ్గట్టుగా ఏదైనా అప్డేట్ వస్తే వెంటనే తెలుసుకొని దానికి తగ్గట్టుగా వీడియో చేసి ప్రజల్లోకి అయితే తీసుకెళ్తే అచ్చా పలానా ఛానల్ వాళ్ళు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తనకు నాలెడ్జ్ ఉంది ఆ కంటెంట్ మీద, వెంటనే చేస్తున్నాడు తెలుసుకొని అని మీకు సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అంటిపెట్టుకొని మరీ ఉంటారు మీ ఛానల్ కోసం, మీ వీడియోస్ అంటే మీ వీడియో ఎప్పుడు వస్తుంది అని. ఇది మీ యూట్యూబ్ ఛానల్కి బాగా ఇంపార్టెంట్. అండ్ మీరు చెప్పే వీడియోస్లో ఆడియన్స్ కనీసం 50% చూడగలగాలి. అంటే మీరు ఇప్పుడు ఒక వీడియో చేస్తున్నారు, ఇప్పుడు నేనే ఈ వీడియో చూస్తున్నా, ఇందులో 50% అన్న కనీసం ఆడియన్స్ చూసే విధంగా మీరు వీడియో చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా మీ యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది యూట్యూబ్ ఛానల్ వారు ఎక్కువ మందికి చూపించగలిగే అవకాశం, వాళ్ళు మీకంటే ముందు వాళ్ళే బూస్ట్ చేస్తారు మీ వీడియోని. ఓకే, సో మీరు ఏం చేస్తారో తెలియదు, మీరు ప్రజలను అట్రాక్ట్ చేసుకోవాలి. కనీసం ఇప్పుడు 10 నిమిషాలు వీడియో చేస్తే 5 నిమిషాలన్నా ఆ ప్రజలు వ్యూవర్స్ని మీరు చూసే విధంగా వీడియో చేయాలి. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ క్లిక్ త్రూ ఇంప్రెషన్ సిటిఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే క్లిక్ త్రూ ఇంప్రెషన్ అంటే మన థంబ్నెయిల్ అండి. సో థంబ్నెయిల్ ఎంత క్లియర్గా మీరు డిజైన్ చేసుకుంటారో, ఇప్పుడు మంచిగా ఉంది, దాని మీద మ్యాటర్ ఉంటుందో లేదో నాకు తెలియదు, ఆ థంబ్నెయిల్ అనేది కరెక్ట్గా ఉన్నది అనుకోండి, అరే సంథింగ్ ఏమో ఉంది అనేది క్లిక్ చేస్తాడు. దీన్నే క్లిక్ త్రూ ఇంప్రెషన్ అంటారు. మీ వీడియో ఆటోమేటిక్గా పోతుంది. దాన్ని అంటిపెట్టుకొని మీ కంటెంట్ బాగుంటే మొత్తం చూస్తే ఇంకా లక్షల్లో వేలలో మీ వీడియో పోయే అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ ఏ టైంలో వీడియో అప్లోడ్ చేయాలి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీ వీడియో యూట్యూబ్ ఛానల్ అనేది గ్రోతింగ్కి, సబ్స్క్రైబర్స్కి, వాచ్ టైంకి, మానిటైజేషన్కి ఇది చాలా ఇంపార్టెంట్. చాలా 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 ఇంపార్టెంట్. ఇది ఎందుకు చెప్తున్నానో తెలుసుకోండి. ఏ టైంలో వీడియోస్ అప్లోడ్ చేస్తే బాగుంటుంది, ఏ టైంలో వ్యూవర్స్ మీరు అప్లోడ్ చేస్తే చూస్తున్నారు అనేది ఖచ్చితంగా తెలుసుకోండి. ఆ టైంలో మాత్రమే అప్లోడ్ చేయండి. అండ్ పర్టికులర్గా అదే టైంలో మీరు చేసేటటువంటి వీడియో అదే టైంలో ప్రతిరోజు వెళ్తూ ఉండాలా. అప్పుడు యూట్యూబ్ ఛానల్ ఏంది అంటే మీ ఛానల్కి ఆల్గరిథంని అర్థం చేసుకొని ఈ పలానా యూట్యూబ్ ఛానల్ వారు ఈ టైంలో ఈ కంటెంట్ ప్రజలకు అందిద్దాం అనుకుంటున్నారు. కాబట్టి రెడీ మీరు అప్లోడ్ చేసిన వెంటనే అక్కడ చూపించే వాళ్ళకి వెంటనే యూట్యూబ్ ఛానల్ కూడా వాళ్ళకి చూపించగలుగుతుంది. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్లో ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. ఇది లేకపోతే ఛానల్ అనేది స్టార్ట్ చేయకండి. సో ఈ పాయింట్ చాలా లేట్గా చెప్పిన, కానీ లేట్గా చెప్పినా కూడా ఇది చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. Y2 స్టూడియోలో నేను స్టార్ట్ చేసిన వెంటనే నాకు పికప్ కావాలి, మానిటైజేషన్ కావాలి, లేకపోతే గ్రోత్ కావాలి, ఓకే సబ్స్క్రైబర్స్ కావాలి అంటే కుదరదండి. ఏదైనా కష్టానికి తగ్గ ఫలితమే ఉంటుంది. అంతేగాని నేను ఒక వీడియో చేసినా నాకు సబ్స్క్రైబర్స్ రావట్లేదు, వాచ్ టైం అవర్స్ రావట్లేదు, నాకు వ్యూస్ వస్తలేవు అని అంటే అది కరెక్ట్ కాదు. ఓపిక అనేది ఉండాలి. ఎటువంటి టైప్స్ మీరు వీడియో చేస్తే గ్రోత్ అవుతారు అనేది మీకే అనలైజ్ చేసుకొని వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలి. అందుకే నేను చెప్తున్నా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఓకే, అండ్ మీ కంటెంట్ మినిమం 5 minutes to 15 minutes ఉండేలా చూసుకోండి. సో యూట్యూబ్ ఛానల్లో మీరు అప్లోడ్ చేసేటటువంటి వీడియో ఖచ్చితంగా మినిమం 5 minutes ఉండాలి అండ్ 15 minutes మ్యాక్సిమం ఉండాలి. అఫ్కోర్స్ ఇంకా ఎక్కువ ఉన్నా నో ప్రాబ్లం. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ వాచ్ అవర్స్ తొందరగా అయిపోతుంది అండ్ అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. మీకు డబ్బు సంపాదన కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 5 minutes లోపు అయితే వీడియోస్ చేయకండి. సో ఆ 5 minutes లోపు వీడియో ఇది చాలా అనిపిస్తే మాత్రమే ఆ వీడియో చేయండి. కానీ అంతకంటే ఎక్కువ లెంత్ వీడియో ఉండేటట్టుకు ప్రయత్నం చేయండి. చెప్పినట్టుగా మానిటైజేషన్కి అండ్ యాడ్స్ పడడం వల్ల మనకి డబ్బులు ఎక్కువ వస్తాయి అండ్ కంటెంట్ కూడా ఎక్కువ మంది చూసే విధంగా ఉంటే ఎక్కువ మందికి రీచ్ అయితే ఎక్కువ పైసలు వస్తాయి. నెక్స్ట్
చేసిన వీడియోనే సేమ్ వీడియోని ఒకటి కంటే ఎక్కువ సార్లు అప్లోడ్ చేయకండి, ఛానల్ డిలీట్ అవుతుంది. సో ఇప్పుడు నేను చేసేటటువంటి వీడియో సేమ్ టు సేమ్ అప్లోడ్ చేసి మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ అప్లోడ్ అట్లా చేయొద్దు, ఛానల్ డిలీట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అవసరమైతే మళ్ళీ రికార్డింగ్ అనేది మళ్ళీ చేయండి. నేను అనేది ఏంటంటే మళ్ళీ చేయొద్దు అని అంటలేను. సేమ్ టు సేమ్ వీడియోనే సేమ్ టు సేమ్ క్వాలిటీని మళ్ళీ మీరు అప్లోడ్ చేస్తే అది కరెక్ట్ కాదు, సొంత కంటెంట్ కిందికి రాదు. మళ్ళీ అది మళ్ళీ రికార్డ్ చేయండి, మళ్ళీ అది చెప్పండి. ఇప్పుడు వైటీ స్టూడియో, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన ప్రత్యేకంగా వైటీ స్టూడియో వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు ఏం పని, వీరు ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పడమే. సో వాళ్ళు మళ్ళీ చేస్తూ ఉంటారు, కానీ మళ్ళీ రికార్డింగ్ మళ్ళీ బ్యాకప్ ఇదంతా ఉంటుంది కాబట్టి పెద్ద నష్టమే ఉండదు. ఓకే. సో తర్వాత చేసిన వీడియోస్ నుంచి క్లిప్స్ తీసుకొని మరొక వీడియోలో కూడా చూపించకూడదండి. ఇది కూడా చాలా డేంజరు. ఇట్లా కూడా మీ ఛానల్ డిలీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో నేను చేస్తున్నా, ఇందులోకి వెళ్ళి ఒక క్లిప్ మంచిగా ఉంటుంది, ఆ క్లిప్ అనేది చాలామంది నచ్చింది అని ఈ క్లిప్ని తీసుకుపోయి స్క్రీన్ షాట్ తీసుకుపోయి నేను వేరే ఛానల్లో క్లిప్పింగ్ వేసుకుంటా నేను చూపిస్తా అంటే అట్లా అది పాసిబుల్ కాదు. అందుకే సొంతంగా చేయండి. మీరు వేరే వాళ్ళది కాపీ కొట్టినా కూడా సొంతంగా క్రియేట్ చేయండి, సొంతంగా రికార్డింగ్ చేయండి. అర్థమవుతుందా? నెక్స్ట్, బ్యాడ్ కామెంట్స్ కూడా వస్తాయి. మనల్ని కొందరు కిందికి లాగాలని చూస్తారు కామెంట్ సెక్షన్లో, అది పట్టించుకోకండి. ఓకే. సో ఇప్పుడు 10 మంది మీరు పైకి ఎదుగుతుంటే 10 మందిలో ఖచ్చితంగా ఒక 2-3 అయినా మిమ్మల్ని వెనక్కి లాగాలని చూస్తూ ఉంటారు. అది పట్టించుకోకండి. ఓకే. పట్టించుకోకుండా మీరు ఏం చేయాలో, ఏం చేయగలిగితే బాగుంటుందో అనేది మాత్రమే మైండ్లో పెట్టుకొని ముందుకెళ్ళండి, సక్సెస్ అవుతారు. అట్లాంటి బ్యాడ్ కామెంట్స్కి మీరు రిప్లై ఇచ్చేది ఉంటే ఇవ్వండి వాళ్ళకు కూడా. ఓకే. సో సారీ లేకపోతే థ్యాంక్ యూ అనేది వాళ్ళకు కూడా చెప్పండి, ఎటువంటి నష్టం లేదు. సో ఇక్కడ ఇటువంటి ఇంకా నేను పట్టించుకుంటే అబ్బా బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి నాకు అవసరం అని ఈ ఛానల్ అని అనుకోకూడదు. కష్టానికి తగ్గ ఫలితం 100% ఉంటుంది. పక్కన పెట్టేసేయండి. ప్రతి సక్సెస్ యూట్యూబ్ ఛానల్ వారు కూడా అవన్నీ కంట్రోల్ చేసుకున్న వాళ్ళందరూ కూడా, అఫ్కోర్స్ నేను కూడా. మనం ఎంచుకున్న కేటగిరీలో ఎలాంటి వీడియో చేయాలనేది ముందుగా తెలుసుకోవాలి. అండ్ ఆడియన్స్ అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇందాక కవర్ చేసాము ఇది. అంటే ఇప్పుడు ఆడియన్స్కి ఈరోజు ఒక పథకానికి సంబంధించిన రిలీజ్ అయింది, సీఎం గారు రిలీజ్ చేశారు, ఈ పథకం ఈ రోజు నుంచి అప్లికేషన్ చేసుకోండి అని. సో వెంటనే అది ప్రజలకు తెలిసిపోయింది, ఎందుకంటే న్యూస్ ఛానల్లో అన్నిట్లలో పేపర్కి వచ్చేసింది. సో ఇది ఎట్లా అప్లికేషన్ చేయాలి ఏంటి అనేది పలానా ఛానల్ వారు ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాడు, దీని గురించి చెప్పగలుగుతాడు అనేది మన వీడియోస్ కోసం వ్యూవర్స్ అనేది వెయిట్ చేయాలి. సో అట్లా మనం అప్డేట్ అవుతూ వెంటనే అప్లోడ్ చేస్తూ ఉండాలి. ఓకే. వీడియో CTR తమ్నేల్ ద్వారా వీడియో ముందుకి వ్యూస్కి రాకపోతే వెంటనే గమనించి తమ్నేల్ అనేది చేంజ్ చేసుకోండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తమ్నేల్ చేశారు, మంచి కంటెంట్ కూడా చేశారు ఎట్ ద సేమ్ టైం, అయితే దానికి సరిగా వ్యూస్ రాకపోతే వెంటనే ఆ తమ్నేల్ అనేది మార్చండి. సో మళ్ళీ ఆ క్లిక్ త్రూ ఇంప్రెషన్ వచ్చి ఏ విధంగా తమ్నేల్ చేస్తే మళ్ళీ క్లిక్ త్రూ ఇంప్రెషన్ అంటే క్లిక్ చేసి మన వీడియోని ఓపెన్ చేస్తారో అనేది మీరు గమనించి తమ్నేల్ అనేది వెంటనే మార్చండి. ఆ విధంగా కూడా మీ వీడియో అనేది తొందరగా గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. ముఖ్యంగా మనం వీడియోస్ పబ్లిక్ చేయగానే ఆ లింక్స్ని వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ లేకపోతే కొంచెం తెలిసిన పర్సన్స్ని కానీ షేర్ చేయాలి. ఓకే. అర్థమైందా? సో ఇప్పుడు ఒకటి అప్లోడ్ చేశాను వీడియో, వెంటనే నేను వాట్సాప్ స్టేటస్లో కానీ నాకు తెలిసిన గ్రూప్స్లలో కానీ ఆ లింక్స్ని నేను షేర్ చేస్తే ఏంటంటే అచ్చా ఈ వీడియో వచ్చిందా అని క్లిక్ చేసి ఓపెన్ చేయగలుగుతారు. సో ఫస్ట్ 3 అవర్స్లోనే ఎంత ఇంప్రెషన్స్ అంటే ఓపెన్ చేసి చూడగలుగుతారో క్లిక్ త్రూ ఇంప్రెషన్స్ అందరూ అంత తొందరగా కూడా యూట్యూబ్ ఛానల్ అనేది మనది ముందుకెళ్తుంది. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇదే సేమ్ వీడియోని తీసుకుపోయి మనం అటు మన యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్లో కానీ లేకపోతే రీల్స్ చేస్తారు కదండి, ఏంటిది అది ఇన్స్టాగ్రామ్, దానిలో అయితే వేయకూడదు, దానిలో పోస్ట్ చేయకూడదు, లింక్స్ షేర్ చేయాలి. కాకపోతే సేమ్ టు సేమ్ వీడియో మాత్రం షేర్ చేయొద్దు. అది ఎందుకంటే మనకు పైసలు ఇచ్చేది యూట్యూబ్ ఛానల్ వాడు, ఖచ్చితంగా ఒక సొంతంగా కంటెంట్ క్రియేట్ చేస్తున్నారనే ఉద్దేశం కొద్దీ. అంతేగాని మీరు యూట్యూబ్ కోసం చేసినటువంటి వీడియోని తీసుకుపోయి మళ్ళీ నేను ఇంకొకడేస్తా అంటే అది కరెక్ట్ కాదు. ఇది యూట్యూబ్ ఛానల్ కోసం చేసినటువంటి ప్లాట్ఫామ్ ఈ వీడియో కాబట్టి ఇది ఇక్కడ వరకు మాత్రమే పరిమితం. ఇది గుర్తుపెట్టుకోండి. వీడియోలో అప్లోడ్ చేసినాక వెంటనే పబ్లిష్ చేయకూడదు. కనీసం ఒక 1 అవర్ అన్న
టైం ఇచ్చిన తర్వాత పబ్లిక్ చేయండి. ఎందుకంటే వైటు స్టూడియో మీ కంటెంట్ని ఎవరికి చూపించాలి అని, లేకపోతే హెచ్డి అండ్ 4K కన్వర్ట్ చేయాలా అని బ్యాకప్లో ఇదంతా రన్నింగ్ అవుతూ ఉంటుందండి. సో మనకు యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అయిపోయింది, సో నో రీమార్క్ అని మనకు పడ్డాక వెంటనే పబ్లిష్ చేయకండి. ఎందుకంటే అది మీరు అప్లోడ్ చేసినటువంటి వీడియో హై క్వాలిటీలోకి మార్చడం కానీ, లేకపోతే ఇట్లాంటి కంటెంట్ గురించి చూసేటటువంటి వ్యూవర్స్ కానీ యూట్యూబ్ ఛానళ్ళు వాళ్ళకి చూపించగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అక్కడ అన్లిస్టెడ్ అని పెట్టుకోండి, లేకపోతే ప్రైవేట్ అని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత 1 గంట 2 గంటలకు మీరు పబ్లిష్ చేస్తే అప్పుడు వెంటనే వాళ్ళు వ్యూవర్స్ ఓపెన్ చేసిన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన వెంటనే మీదే టాప్లో కనబడుతుంది. అట్లా యూట్యూబ్ ఛానల్ అనేది మీ వీడియోని ముందుకి నెట్టగలుగుతుంది, చూపించగలుగుతుంది. ఓకే. సో అండ్ వైటు స్టూడియోలో బ్యానర్ రెడీ చేసుకోవాలి. అండ్ మీరు ఎలాంటి వీడియోస్ చేస్తారో అందులో సింపుల్గా చెప్పండి. అండ్ వైటు స్టూడియోకి సంబంధించిన బ్యానర్ ఉంటుందండి. సో మనకు బ్యానర్ ఉంటుంది కదా పైన. సో ఆ బ్యానర్ అనేది మీ కంటెంట్ అంటే మీరు ఎంచుకున్నటువంటి కేటగిరీ ఏదైతే ఉంటుందో, మీరు చేసినటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో వాటికి రిలేటెడ్గా ఓపెన్ చేసిన వెంటనే వాళ్ళకి కనబడాలి. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా బ్యానర్ చూడండి, నా యూట్యూబ్ ఛానల్ హోమ్ పేజ్కి వెళ్ళి నా బ్యానర్ కనబడుతూ ఉంటుంది. సో అట్లా కూడా చాలామంది మీకు సబ్స్క్రైబర్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి అబౌట్ సెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు వైటు స్టూడియోని ఎందుకు స్టార్ట్ చేశారు, మీ గురించి కనీసం 50 వర్డ్స్ అన్న మీ అబౌట్ ఛానల్లో ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాక అక్కడ మీకు అబౌట్ అనే ఒకటి డిస్క్రిప్షన్ టైప్లో ఉంటుంది. సో అందులో మీరు ఇది ఎందుకు స్టార్ట్ చేశారు, మీరు మీ ఫ్యూచర్ ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఒక షార్ట్కట్లో ఒక 50 to 100 వర్డ్స్లో మెన్షన్ అక్కడ రాయండి. సో అట్లా కూడా మీకు కొందరు కాదు 50% పీపుల్స్ అసలు ఈయన ఎందుకు స్టార్ట్ చేస్తాడు ఏంటంటే డిస్క్రిప్షన్ మీ అబౌట్ మీ గురించి తెలుసుకోవాలనుకుంటారు. అండ్ పైన మీ యొక్క బ్యానర్ కూడా చెక్ చేస్తూ ఉంటారు. అండ్ ఫ్రెండ్స్, అంతేకాకుండా మనకి కామెంట్స్కి ఆన్సర్ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. మన సబ్స్క్రైబర్స్ కానీ లేకపోతే వ్యూవర్స్ కానీ కమెంట్స్ చేస్తూ ఉంటారు, అవునా కదా. సో ఆ కమెంట్స్కి మనం ఆన్సర్ ఇచ్చినప్పుడు వెంటనే అంటే మీరు చూసుకున్నప్పుడు కూడా ఇవ్వచ్చు. అట్లా చేసినప్పుడు కూడా వాళ్ళు చాలా సాటిస్ఫాక్షన్ అవుతారు. సో ఆటోమేటిక్గా మన వీడియోని కొందరికి వాళ్ళే ఆటోమేటిక్గా మనం చెప్పని అవసరం లేకుండానే షేర్ చేస్తారు. సో అట్లా ఆటోమేటిక్గా మన సబ్స్క్రైబర్స్ వస్తారు, వాచ్ అవర్స్ వస్తాయి, సో యాడ్స్ వస్తాయి. ఇట్లా మన యూట్యూబ్ ఛానల్ కూడా గ్రో అవుతుంది. మరికొందరికి మన వీడియో యూట్యూబ్ ఛానల్ అనేది చూపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో వీలైనప్పుడు కామెంట్స్కి కూడా ఖచ్చితంగా ఒక 50 to 60, 70% మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నించండి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం యూట్యూబ్ ఛానల్లో ఛానల్ సెట్టింగ్లో కీవర్డ్స్ అనేది ఉంటాయండి. ఇది మీ ఛానల్ రిలేటెడ్గా కీవర్డ్స్ అనేది ఖచ్చితంగా ఇచ్చుకోవాలి. మన యూట్యూబ్ ఛానల్లో సెట్టింగ్లో ఛానల్ అనే సెట్టింగ్లో కీవర్డ్స్ ఉంటాయి. మీ కంటెంట్కి రిలేటెడ్గా మనకు 500 వర్డ్స్ దాకా ఉంటాయి. ఓకే. సో ఖచ్చితంగా కీవర్డ్స్ ఇచ్చుకోండి. సో ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు ఏంటంటే మన వీడియోస్ని తొందర పైన చూపించే అవకాశం యూట్యూబ్ ఛానల్కి ఉంటుంది. కాబట్టి సో ఆ కీవర్డ్స్ అనేది మీకు పెట్టుకోండి మంచి. ఓకే. తర్వాత యూట్యూబ్ ఛానల్ వారి నియమ నిబంధనలు, పాలసీస్ అండ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఖచ్చితంగా వాడాలి, లేకపోతే ఛానల్ టర్మినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది నేను కొన్ని చెప్తున్నా, కొన్ని యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటాయి. సో చదువుకోండి నేను చెప్పినతో పాటుగా. ఎందుకంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం పాటించకపోతే, ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్ పాటించకపోతే మనం ఇంత కష్టపడి చేసినటువంటి ఛానల్ అనేది ఒక్కడేసారి డిలీట్ అయిపోతే ఎక్కడో గట్టిగా గుచ్చుకుంటుంది. సో ఒక్కడేసారి మనకు రెవెన్యూ వచ్చేది కాస్త చెయ్యి ఇరిగినట్టు అయిపోతుంది. కాబట్టి తర్వాత బాధపడాల్సి వస్తుంది. పాటించండి. తర్వాత మీరు చేసే మీ కంటెంట్ మీద డైలీ కొత్తగా నేర్చుకోవాలి. సో ఫుల్ టైమ్గానైతే వెంటనే స్పెండ్ చేయకండి. సో పార్ట్ టైమ్గా ఫస్ట్ మంచి మంచి వీడియోలు చేయండి. పికప్ అయిపోయాక మీకు వీలైతే ఫుల్ టైమ్గా యూట్యూబర్గా కండి. ఇది నా సలహా. ఓకే. అండ్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. రోజులు మారుతున్న కొద్దీ ప్రజలకు అనుగుణంగా, ఓకే, సో మనకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అనుగుణంగా కూడా మనం మారి వ్యూవర్స్కి మనం కంటెంట్ అనేది చేస్తూ ఉండాలి. సో అది మనం ఒకటే కేటగిరీ ఎంచుకున్నాం కదా దానిలోనే పోతా అంటే అట్లా కూడా వీలు కాదు. ఫస్ట్ అదే వేలో పోండి, ఒకటే కేటగిరీ కంటెంట్లో పోండి. కాకపోతే మారుతున్న రోజుల ప్రకారం కూడా మనం ఎంచుకున్న కేటగిరీలో
మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ద్వారా కూడా మనం వెళ్ళొచ్చు. ఓకే, అండ్ ఇక్కడ కంప్లీట్గా ఏఐ వాడడం కాదండి, అడ్వాన్స్గా మనం వెళ్ళాలి ప్రజలకు అనుగుణంగా అని చెప్తున్నా. ఓకే, సో డైలీ ఛానల్కి ఒక్కసారైనా మనం విజిట్ చేయాలి, ఈమెయిల్స్ అనేది చెక్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మీకు అంటే మీరు ఎక్కడో ఒకన్నా పొరపాటున ఆ ఫ్లోటింగ్లో మాట్లాడని మాట కావచ్చు, చూపించని కంటెంట్ కానీ ఏదైనా చూస్తే యూట్యూబ్ ఛానల్ అనేది ఆ కంటెంట్ని డిలీట్ చేసే అవకాశం ఉంటుంది. దానికి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకొని రిటర్న్గా మళ్ళీ మనం వీడియో రిటర్న్ తెచ్చుకోవచ్చు. కాకపోతే అట్లా డిలీట్ చేస్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడెప్పుడు ఈమెయిల్స్ కానీ లేకపోతే మన డాష్బోర్డ్ కానీ చెక్ చేస్తూ ఉండాలి. ఓకే, ఛానల్ మానిటైజేషన్ అయ్యాక ఎవరికి పడితే వారికి నచ్చినట్టు మన ఐడి ఇచ్చి వెరిఫికేషన్ చేయించుకోకండి. మంచి మంచి క్రియేటర్స్ వద్దకు వెళ్ళి తెలిసిన వాళ్ళతో మాత్రమే మన మానిటైజేషన్ గురించి ప్రాసెస్ అయితే చేసుకోండి, ఐడి వెరిఫికేషన్ కానీ ఇదంతా కూడా దయచేసి. ఎందుకంటే మన ఛానల్ని మనకు తెలియకుండానే వాళ్ళు హ్యాక్ చేసి వాళ్ళకు ప్రాబ్లం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు దయచేసి 2 యూట్యూబ్ ఛానల్ వెంటనే చేయకండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇటు టైం స్పెండ్ చేయలేకపోతారు, ఇటు టైం స్పెండ్ చేయలేకపోతారు, కరెక్ట్ వేలో కరెక్ట్ టైంకి మీరు వీడియోని అనేది అందించలేకపోతారు. సో ఉన్న సబ్స్క్రైబర్స్ కాస్త వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది, మీ గ్రోత్ అనేది తగ్గిపోతుంది. సో ఆటోమేటిక్గా మీ మీద మీకే విరక్తి పొందుతుంది. సో కనీసం 1,00,000 మందో లేకపోతే 1 మిలియన్ అట్లా వచ్చేదాకా వెయిట్ చేయండి. ఒకటే దాని మీద ఫోకస్ చేయండి, ఒకటే ఛానల్ మీద హ్యాపీగా సక్సెస్ అవ్వండి. అండ్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఫ్రెండ్స్, ఛానల్ నేమ్ అనేది చాలా సింపుల్గా ఉండాలి. ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్. చెప్పే ప్రతి పాయింట్ ఇట్లనే చెప్తూ ఉంటా. ఇక్కడ చూడండి, మీరు ఏదైతే యూట్యూబ్ ఛానల్ అనుకుంటున్నారో ఛానల్ పేరు, ఆ ఛానల్ పేరు షార్ట్కట్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు పలానా ఛానల్ వల్ల ఈయన ఎందుకు తెలియదు నాకు వట్టిగానే అని ఇట్లా చెప్తూ ఉంటారు. అంటే వేరే వాళ్ళకు ఆ సబ్స్క్రైబర్ వేరే ఇంకే వరకు చెప్పిన ఓకే ఇదే ఆ ఛానల్, నాకు కూడా ఇది తెలుసు, వీళ్ళు మంచిగా చెప్తారు అనేటట్టుగా ఆ ఛానల్ పేరు ఉండాలి. వాళ్ళ నోట్లో మీ ఛానల్ పేరు నాన్నతో ఉండాలి. అట్లా ఛానల్ పేరు మంచిగా ఆలోచించి డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ చిన్నగా ఉండడం వల్ల కూడా మనకు గ్రోత్ అయ్యే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఛానల్ లోగో కూడా ఈజీగా అర్థమయ్యేటట్టుగా మీ కంటెంట్కి ఈక్వల్గా ఉండాలి. సో మన లోగో ఉంటుంది కదా, యూట్యూబ్ ఛానల్ లోగో, అది కూడా మన కంటెంట్కి ఈక్వల్గా సింపుల్గా అర్థమయ్యేటట్టు చూడాలి. ఈ లోగో మీ యొక్క యూట్యూబ్ ఛానల్ పేరు ఒకవేళ మర్చిపోయినా కూడా ఆ లోగోని చూస్తే ఈ యూట్యూబరా అనేటట్టుగా గుర్తుపట్టాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సబ్స్క్రైబర్స్ కొన్ని వీడియోస్ చేయమంటారండి. ఆ వీడియోస్ చేయడానికి మనం ట్రై చేస్తూ ఉండాలి. ఇది మన యూట్యూబ్ ఛానల్కి గ్రోత్ అవ్వడానికి ఇంకా పెద్ద స్టెప్ అన్నమాట. ఓకే, మనము మీరు ఎంచుకున్న కేటగిరీలో మీరు ఎంచుకున్న సబ్జెక్ట్లో మంచి నిష్ణాసులు అయితే ఉంటే, మీరు మంచి కంటెంట్ మీకు తెలిసి ఉంటున్నట్లయితే వాళ్ళు ఈ చాలామంది కోరుకుంటున్నారు ఇట్లాంటి కంటెంట్ని, దయచేసి మీరు చేయగలరా, మీరు బాగా చెప్తారు కదా, సో దాని గురించి అనలైజ్ చేసుకొని ఈ వీడియో మేము మా కోసం చేయరా ప్లీజ్ అని కొంతమంది పెడతా ఉంటారు. సో వాళ్ళని గౌరవించి మనం అట్లాంటి వీడియోస్ అయితే చేస్తూ ఉండాలి. మన యూట్యూబ్ ఛానల్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది. అండ్ మనం వీడియోస్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, బ్లడ్ కనిపించే విధంగా కానీ రక్తపాతాలు చేసుకునే విధంగా కానీ వీడియోలు అనేది షూట్ చేయొద్దు. ఇది యూట్యూబ్ ఛానల్ పాలసీకి అయితే చాలా విరుద్ధం. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్ ఎంకరేజ్ చేయడం వెంటనే మీ ఛానల్ అనేది టర్మినేట్ చేస్తుంది. ఓకే, సో పిల్లలను కూడా కనిపించొద్దు. చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు పాల్పడినట్లు కూడా అస్సలు చేయదు. ఇది చాలా డేంజర్. ఇట్లాంటి కంటెంట్స్ ఎంకరేజ్ చేయదు యూట్యూబ్ ఛానల్. అండ్ అఫ్కోర్స్ మీ మీద యాక్షన్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది అండ్ పోలీస్ పరంగా. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి కంటెంట్ అనేది కరెక్ట్ సెలెక్షన్ చేసుకోండి, అంటే మీ కేటగిరీ అనేది. ఓకే, సో టైటిల్స్ ఇచ్చేటప్పుడు టైటిల్స్కి రిలేటెడ్గా ఈమోజీలు కూడా పెట్టండి. సో మన టాపిక్ తగ్గట్టుగా మనం టైటిల్ ఇస్తాము కదా, సో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తూ ఉంటాము. మెయిన్గా టైటిల్ దగ్గర ఈమోజీలు మెన్షన్ చేయండి. ఇప్పుడు ఇది ఫైర్ అయ్యేటట్టుగా లేకపోతే అది మీ వీడియో కొద్ది కామెడీ ఉన్నట్టు అనిపిస్తే కనుక అక్కడ కామెడీ సింబల్ ఈమోజీ పెట్టినట్టు అట్లా మీ కంటెంట్ రిలేటెడ్గా ఈమోజీలు పెట్టండి. కస్టమరు అంటే వ్యూవర్స్ దృష్టి అనేది అక్కడ ఇమ్మీడియట్గా పడి ఆ టైటిల్ అనేది మొత్తం చదవడానికి ఉపయోగపడుతుంది. సో క్లిక్ చేయడానికి ఉపయోగపడుతుంది, ఇంకొందరికి షేర్ చేయడానికి ఉపయోగపడుతుంది. యూట్యూబ్ ఛానల్ మీ ఛానల్ని ఇంకా ముందుకు నెట్టేసే అంటే ఇంకొందరికి చూపించే అవకాశం ఉంటుంది. చూసారా, ఇమోజీస్తో కూడా ఇంతగానే ఎఫెక్ట్ ఉంటుంది. ఎస్, అవును, కావాలంటే ట్రై చేసి చూడండి. నేను అట్లా ట్రై చేస్తున్నా. థంబ్నెయిల్ చేసేటప్పుడు కూడా ఈమోజీలు పెట్టండి. ఓకే, సో థంబ్నెయిల్
చేసేటప్పుడు కూడా పక్కకు పడి అనేటట్టు కానీ, లేకపోతే ఇట్లా థమ్స్అప్ సింబల్ కానీ, లేకపోతే ఏదో విధంగా కానీ ఈమోజీలన్నా పెట్టండి, లేకపోతే మీరే ఈమోజీ అనుకొని ఆ ఫొటోస్ అట్లా తీసి అనేటట్టుగా నన్ను ఎక్స్ప్రెషన్స్ అయితే పెట్టాలి. ఎందుకంటే కస్టమర్స్ కూడా వాటికి అడక్ట్ అవుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు, అంటే క్లిక్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసిన తర్వాత వీడియో మరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేయకూడదు. ఇది చాలా చాలా కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం యూట్యూబ్ ఛానల్లో చేసినప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్ అనేది రెవెన్యూ అనేది ఇస్తుంది, కాబట్టి మనం ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్ కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాము. అంతేగాని ఇదే వీడియోని సేమ్ తీసుకుపోయి ఇంకా వేరే ఫేస్బుక్లో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో సేమ్ వీడియో అప్లోడ్ చేయకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు రెవెన్యూ వస్తుంది కదా. నెక్స్ట్, స్లైడ్స్ వేస్తూ వీడియోస్ చేస్తుంటే గూగుల్ నుంచి తీసుకొని కొందరు ఎట్లా చేస్తూ ఉంటారు. సో అట్లా చేయకూడదు, సొంత క్రియేటివిటీ అయితే చేస్తూ ఉండాలి. ఇప్పుడు నేను ఒక వీడియో చేస్తున్నా అండి, ఆ వీడియోలో రిలేటెడ్గా మీరు కొన్ని స్లైడ్స్ వేసి చేస్తూ ఉంటే అబ్బా కస్టమర్స్ అంటే మీన్స్ వ్యూవర్స్ తొందరగా అట్రాక్ట్ అవుతారనే ఉద్దేశం కొద్ది గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అట్లా వేయకూడదండి. ఒకవేళ మీరు వేయాలనుకుంటే అట్లాంటి వీడియోస్ ఇమేజెస్ కానీ లేకపోతే క్లిప్పింగ్స్ కానీ అవన్నీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఎవరైతే ఇస్తారో వాళ్ళ దగ్గర నుంచి సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు మాత్రమే మీకు ఎటువంటి కాపీరైట్ స్ట్రైక్స్ పడకుండా ఉంటాయి. మీరు ఒకవేళ కనుక అట్లా వేయాలనుకుంటే మీకు 1 సెకండ్ 2 సెకండ్లు మాత్రమే చూపించాలి, అది కూడా 1-2 ఫోటోలు మాత్రమే గూగుల్ నుంచి తీసుకొని. సో కంప్లీట్గా మీరు గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు స్క్రీన్ మీద స్లైడ్స్ చేస్తూ మీరు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తా అంటే ఆ వీడియో ఇమ్మీడియట్గా డిలీట్ అయిపోతే కాపీరైట్ స్ట్రైక్ కింద పడి. ఓకే, అర్థమైందా? ఒకవేళ వేయాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మహేష్ బాబు, మన హీరో మహేష్ బాబు ఉన్నాడండి, ఎక్కడనో థాయిలాండ్లో లేకపోతే న్యూజిలాండ్లో ఎక్కడో షూటింగ్ తీస్తాడు. యూట్యూబర్ అనేది అక్కడ అంత దూరం వెళ్ళి రికార్డ్ చేస్తాడా? వాళ్ళ దగ్గర నుంచి సబ్స్క్రిప్షన్ తీసుకొని మనకు వెనకాలనో కిందనో వేసి చూపించడం అయితే జరుగుతూ ఉంటుంది, అవునా కదా? సో అట్లా మళ్ళీ ఎక్కడి నుంచి సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం అనేది కూడా మీరు అక్కడ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయాలి. సో ఇన్ని కండిషన్స్ ఉన్నాయి, ఇన్ని కండిషన్స్ వాడి అంటే మీరు మైండ్లో పెట్టుకొని యూట్యూబ్ ఛానల్ అనేది రన్నింగ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకా అయిపోయింది దగ్గరది, లాస్ట్ బట్ నాట్ లీస్ట్. సో చిన్నపిల్లలను వీడియోలో అస్సలు చూపించొద్దు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీది ఒకవేళ కిడ్స్ ఛానల్ అయితే కనుక అక్కడ కిడ్స్ ఛానల్ అనేది మెన్షన్ చేయండి, ఎటువంటి అభ్యంతరం లేదు. లేదా ఇట్లా పిల్లవాడు ఇట్లా వచ్చి 1-2-3 సెకండ్లు ఉండిపోతే పెద్ద నష్టమేం లేదు. కానీ మీరు చేసేటటువంటి వీడియో ఒక ఉద్దేశంగా పూర్వకంగా ఉండి మీరు పిల్లలను పక్కపంటి కూర్చుండ పెట్టుకొని లేకపోతే బ్యాక్గ్రౌండ్లో పిల్లలు ఆడుకుంటుంటే అట్లా అస్సలు చేయొద్దు. అటువంటి వాటిని యూట్యూబ్ ఛానల్ ఎంకరేజ్ చేయదు. ఓకే, అర్థమైందా? అట్లా అన్నమాట. అండ్ మీ ఛానల్ అనేది కిడ్స్ ఛానల్కి సంబంధించిందా లేకపోతే ఇంకా వేరేదా, అవునా కాదా అనేది అక్కడ ప్రతిసారి మనం వీడియో అప్లోడ్ చేస్తుంటే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ పొరపాటున అప్పుడప్పుడు మన కిడ్స్ ఛానల్ కాకుండా కిడ్స్ ఛానల్ అని అక్కడ టచ్ అవుతూ ఉంటుంది, అది చూసుకోండి. తర్వాత మనకు ఇది నోటిదూల, కానీ మీకు చెప్పాలి ఎందుకంటే మీరు నేర్చుకోవాలి. ఇందాక మనం ఆల్రెడీ కవర్ చేసాము. ఈ రోజులలో మొన్న రీసెంట్గా నాన్ యూట్యూబర్ అనే పర్సన్ కొంచెం ఉద్దేశపూర్వకంగా మాట్లాడడం లేకపోతే తెలియని కంటెంట్ గురించి కూడా ప్రజలకు తెలిసే విధంగా ఏదో నోటిదూలగా మాట్లాడడం, తన మీద కేసులు అవ్వడం, చాలా ప్రాబ్లం చేసుకున్నాడు. కాబట్టి తెలియని కంటెంట్ గురించి దయచేసి చేయకండి. ఒకవేళ చేస్తే కనుక దాని గురించి పూర్తిగా ప్రజలకు అర్థమయ్యే ఏ భాషలో చెప్పాలి, కానీ నీ ఇష్టానికి తిట్టుకుంటా ఉద్దేశపూర్వకంగా మాట్లాడుకుంటూ ఓకే అతని మీద చాలామంది ఎంతమంది కేసులు పెట్టారనేది మీకు తెలుసు. ఇట్లాంటిగా ఉద్దేశపూర్వకంగా కానీ తెలియని కంటెంట్ గురించి మీకు నోటిదూలగా మాట్లాడడం కానీ చేయకూడదు. ఇట్లాంటివి కూడా చాలా సీరియస్గా యూట్యూబ్ ఛానల్ అయితే తీసుకుంటుంది. అండ్ కొందరికి రెవెన్యూ ఎక్కువ వస్తుంది కదన్నా, అట్లాంటి ఛానల్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని ఉంటుంది. అట్లేం లేదండి, వాళ్ళు రెవెన్యూ ఛానల్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు షేర్ మార్కెట్ ఉంది, అండ్ మనకు స్టాక్ మార్కెట్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, అకౌంట్స్ ఉన్నాయి, ఇట్లాంటి కొన్ని ఏవైతే ఛానల్స్ ఉన్నాయో వీళ్ళకి రెవెన్యూ ఎక్కువ అవుతూ ఉంటుంది, అంటే ఎక్కువ జనరేట్ అవుతూ ఉంటుంది వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ ద్వారా. ఎందుకంటే వాళ్ళకి పడే యాడ్స్ అటువంటివి, అర్థమవుతుందా? మరి మనకు అంటే వాళ్ళకి ఏంటంటే అనలిటిక్స్ వాళ్ళు అంతా మొత్తం పూర్తిగా అర్థం చేసుకొని చెప్తారు. అంటే వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ అనేది అట్లా ప్లాట్ఫామ్స్ అనేది కొన్ని డిజైన్ చేసి పెట్టింది, దానికి మనం ఏం చేయలేము. మీరు దానికి పోతే కొద్దిగా కొంచెం మీకు అర్థం కాదు. అందుకే వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ అనేది ఎక్కువ
కేటగిరీ వైజ్గా సెట్ చేసి కంటెంట్ అనేది ఎక్కువ రెవెన్యూ ఇస్తుంది. సో మనకు కూడా వస్తాయి, అట్లేం లేదు. ఇప్పుడు నా ఛానల్ ఉంది, ఎడ్యుకేషన్ ఛానల్ అండి. విపరీతమైన యాడ్స్ వస్తే ప్రతి యాడ్ కూడా నాకు సూటబుల్ అవుతారు. ఎందుకంటే నా దగ్గర స్టూడెంట్స్ ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, కొత్తగా తెలుసుకునే వాళ్ళు ఉంటారు, చాలా రకాలుగా ఉంటారు. కాబట్టి నా ఎడ్యుకేషన్ ఛానల్ మీద మంచి యాడ్స్ వస్తాయి. సో వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా చూసినట్లయితే అట్లా కూడా మనకు ఎంకరేజ్ అయ్యే విధంగా ఉంటుంది. అండ్ నేను నా ఓపిక కొద్ది 3 పేజీలన్నర యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వారి గురించి అయితే చెప్పడం అయితే జరిగింది. సో దయచేసి మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ. ఒకవేళ ఇంకేమైనా నేను మిస్ అయితే కనుక కమ్యూనిటీ గైడ్లైన్స్లో ఉంటాయి, యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ గైడ్లైన్స్ నేర్చుకోండి. అండ్ ఫైనల్గా నేను ఇచ్చే రిక్వెస్ట్, నేను చెప్పే సజెషన్ ఏంటంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వారికి సొంతంగా క్రియేటివిటీ చేయండి. ఎవరిదో తీసుకొచ్చి కాపీ మీ యూట్యూబ్లో పెట్టుకోకండి. ఒకవేళ మీరు అదే వీడియో చెప్పాలనుకుంటే మీరు సొంతంగా ఇప్పుడు నేను ఎట్లా చేస్తున్నా అట్లా చెప్పండి కెమెరా ముందుకు వచ్చి. అంతేగాని కాపీ అనవసరంగా పోయి కష్టపడ్డ యూట్యూబ్ ఛానల్ని డిలీట్ అయ్యే విధంగా చేసుకోకండి. ఎప్పటికప్పుడు డాష్బోర్డ్ని చెక్ చేస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు కొత్త వీడియోస్ని తెలుసుకుంటూ వ్యూవర్స్కి అందించే విధంగా, సబ్స్క్రైబర్స్కి అందించే విధంగా మనం అప్డేట్ అవుతూ ఉండాలి. ఓకే, సో మెయిన్గా ఇంతే. కాకపోతే కమ్యూనిటీ గైడ్లైన్స్ పాటించి వీడియోస్ అయితే చేస్తూ ఉండండి అని నేను చెప్పాలనుకుంటున్నా. ఇంతే. ఇంకేమైనా టాపిక్స్ మీకు కావాలి అనుకుంటే మాత్రం ఒక లైక్ చేసి కామెంట్లో అడగండి, ఎటువంటి టాపిక్స్ నేను చేయాలి, లేకపోతే వీడియో బాగుందని కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను చేయగలుగుతా. లైక్ చేయండి, మరికొందరు షేర్ చేయండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేవారికి, ఆల్రెడీ స్టార్ట్ చేసుకున్న వాళ్ళు కూడా ఇట్లాంటి ఎక్కువ మందికి తెలియదని నేను అనుకుంటున్నా. కాబట్టి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై హింద్.